ఎన్నికల ముందు లేనిపోని హామీలిచ్చి ఎన్నికలయ్యాక చేతులెత్తేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్రెడ్డి. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న ఒక్క పథకాన్ని అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు ప్రజల్ని నిలువున ముంచేశారని విమర్శించారు. సంపద సృష్టించిన తర్వాతే పథకాలు అమలు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్రెడ్డి. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం. ఆయన 2 రోజుల క్రితం రాష్ట్రంలో నేను ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పానో అవి ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ముందు సంపద సృష్టించాలా, సంపద సృష్టించడానికి ఈ వచ్చే డబ్బు అంతా కూడా నేను ఖర్చు చేస్తాను, ఏదైనా మిగిలితే తర్వాత సంక్షేమం గురించి ఆలోచన చేస్తాను అని చెప్పడం మనందరం కూడా గమనించాం. అది ఎంత హాస్యాస్పదమో మనందరికీ అర్థమవుతుంది. ఎలక్షన్ల ముందరేమో మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పి అందరికీ వాగ్దానాలు ఇచ్చి, ఆ రోజు ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా లోకేష్ గారు ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ప్రకారము దానికి నిధులు సమకూరుస్తాము, ఆ సంక్షేమ పథకాలు అమలు పరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజేమో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని లక్షల కోట్లు అప్పు ఉంది, ఇన్ని లక్షల కోట్లు అప్పు ఉంది, మేము ఇది చేయలేము అది చేయలేమని అధికారంలోకి వచ్చి 8 నెలలైనా కానీ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసిన పాపన పోలేదు.